హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఇంపార్టెంట్ టాపిక్స్ మన న్యూస్లో ఏమొచ్చాయో చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మన టైటిల్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి, దాన్ని మనం ఎలా చూసుకోవాలి అండ్ ఎన్ని డైమెన్షన్స్ చదువుకోవాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అండ్ మెయిన్స్లో ఎలా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఈ వీడియో తెలుసుకుందాం. మీకు కనుక కరెంట్ అఫైర్స్ అంటే భయం ఉన్నట్లయితే ఫర్ షూర్ మన ఛానల్ని అసలు మిస్ చేయకుండా ఒక 10-15 డేస్ మీరు ఎవ్రీ డే ఫాలో అయినట్లయితే ఫర్ షూర్ మీకు కరెంట్ అఫైర్స్ అంటే ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అండ్ మీకున్న భయం కూడా పోతుంది అండ్ ఎగ్జాక్ట్లీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలో కూడా అర్థమవుతుంది. అండ్ చాలా మంది కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ఏం చేస్తారంటే న్యూస్లో పేపర్ తీసుకొని అందులో ప్రతి ఒక్క వర్డ్ చదివి ప్రతి ఒక్క వర్డ్ని రాసుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు ప్రిపేర్ యువర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. మనం మన సిలబస్కి అనుగుణంగా దాంట్లో ఉన్న కంటెంట్ని స్క్వీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ లెట్ యూ నో హౌ యూ హ్యావ్ టు స్క్వీజ్ దట్ ఇన్ దిస్ వీడియోస్. ఓకే, సో మనం ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే టైటిల్ ఏంటి, సుప్రీం కోర్ట్ అపోజెస్ యూజ్ ఆఫ్ ఎస్ఐఆర్ డేటా ఫర్ నాన్ పోల్ టాస్క్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న కీవర్డ్ ఏంటి, ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ టాపిక్, దాంట్లో కొత్తది ఏంది మేడం అని మీరు అడగచ్చు. సో ఇక్కడ దీని గురించి ఒక అప్డేట్ అయితే న్యూస్లో ఉంది కాబట్టి ఆ అప్డేట్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎస్ఐఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఇందులో ఏం చేస్తుంది, డోర్ టు డోర్ సర్వే చేస్తూ ఓటర్స్ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళ గురించి ఫామ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, సో మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే మీరు కూడా ఫామ్ ఫిల్అప్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డీటెయిల్స్, మీ పేరెంట్ డీటెయిల్స్, మీ పేరెంట్ యొక్క ఎక్కడుంది పోలింగ్ బూత్ సెంటర్ నేమ్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి, ఏ నియోజకవర్గానికి చెందిన వారు, అవన్నీ డేటా అంతా తీసుకుంటున్నారు కదా. ఆ డేటా అంతా తీసుకోవడం వల్ల ఒరిజినల్గా మీరు ఇండియానా కాదా తెలుస్తుంది అనమాట. అండ్ మీ పేరెంట్స్ బిలాంగ్ టు ఇండియానా కాదా తెలుస్తుంది. సో అలా ఉండడం వల్ల ఏంటంటే ఎస్పెషలీ ఫారినర్స్ని ఎలక్టోరల్ లిస్ట్లో నుంచి రిమూవ్ చేయొచ్చు. ఎందుకు ఫారినర్స్ తీసుకోవాలి, ఇక్కడ ఫారినర్స్ ఎందుకు వచ్చారు మేడం అని అడిగినట్లయితే, ఇండియా బౌండరీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ కంట్రీస్తో మనం బౌండరీ షేర్ చేసుకుంటున్నాం కదా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్ అలా. సో మేజర్గా ఈ నార్త్ ఈస్టర్న్ పార్ట్లో మన ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్. ఫారెన్ పీపుల్ ఇండియాలోకి వస్తున్నారు ఎందుకంటే మనకు అక్కడ పోరస్ బార్డర్స్ ఉన్నాయి అండ్ కొన్ని చోట్ల బౌండరీ కూడా చాలా కష్టం, ఎస్పెషల్లీ ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో రివర్స్ నేషనల్ బార్డర్స్గా ఉంటున్నాయని చెప్పి చదువుకున్నాము. అండ్ ఈవెన్ మనకు తెలుసు రోహింగ్యాస్ ముస్లిమ్స్ ఇండియాలోకి మైగ్రేట్ అయ్యారు అని చెప్పి. సో అలా వాళ్ళు ఇండియాలోకి మైగ్రేట్ అయిన తర్వాత ఫారినర్స్ వాళ్ళకు కూడా మన ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉన్నట్లయితే ఫారినర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియన్ ఎలక్షన్స్లో ఉంటాయి కదా, దానివల్ల డెమోక్రసీ అనేది దెబ్బతింటుంది. సో మనం ఏం చేస్తాము అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ యొక్క వాళ్ళకి ఎవరైనా ఎలక్టోరల్ లిస్ట్లో వాళ్ళ నేమ్స్ ఉన్నట్లయితే వాళ్ళని తీసేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కరి దగ్గర కంటే 2 చోట్ల 3 చోట్ల కూడా లిస్ట్ అనేది ఉంటుంది. తెలంగాణలో కాంట్రవర్సీ కూడా నడుస్తుంది బికాస్ ఆఫ్ సీఎంకి 2 చోట్ల ఉంది అని చెప్పి కూడా. ఐ డోంట్ నో వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్, ఈ కాంట్రవర్సీ కూడా ఇప్పుడు నడుస్తుంది. సో అలా ఒక పర్సన్కి ఒక్క చోట కాకుండా 2 చోట్ల వాళ్ళకి లిస్ట్లో ఉన్నట్లయితే వాళ్ళ డూప్లికేట్ నేమ్స్ని కూడా తీయడం జరుగుతుంది. అలా డూప్లికేట్ ఓటర్స్ని కూడా తీసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోస్ట్ ఓటర్స్ అంటాం. గోస్ట్ ఓటర్స్ ఏంటి, చనిపోయిన వాళ్ళ నేమ్స్ కూడా మనకి ఎలక్టోరల్ లిస్ట్లో ఉన్నట్లయితే వాళ్ళ పేర్లను కూడా రిమూవ్ చేసేసి మన దగ్గర ఓటర్ లిస్ట్ ఏంటంటే ఓన్లీ క్లీన్గా ఉంటుంది అనమాట. ఓన్లీ ఎలిజిబుల్ ఓటర్స్ మాత్రమే ఆ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎలక్షన్స్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రం పార్టిసిపేట్ చేయడం వల్ల మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని మనం ప్రమోట్ చేస్తాం. ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి ఏ ఆర్టికల్లో చెప్తుంది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ 324 ఉంది. ఆర్టికల్ 324 ఏం చెప్తుంది, ఇట్ గివ్స్ పవర్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు సూపర్వైజ్, టు కండక్ట్ అండ్ టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మనం ఈ ఆర్టికల్ 324ని ఎన్షూర్ చేయాలి అంటే ఎస్ఐఆర్ కెన్ బి డన్ అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది.
ఓకే. సో ఇది ఎస్ఐఆర్ మనకు అర్థమైంది. సో దీని గురించి కొన్ని సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం. సో యాక్చువల్లీ ఎస్ఐఆర్‌ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఇంపోజ్ చేసిన స్టేట్ ఏంటి అంటే బీహార్. దాని తర్వాత బెంగాల్. దాని తర్వాత ఇప్పుడు చాలా మేజర్ స్టేట్స్‌లలో కూడా ఎస్ఐఆర్‌ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. సో ఏమైంది, ఎస్ఐఆర్‌ని కండక్ట్ చేయడం వల్ల కొన్ని క్రోడ్స్ ఆఫ్ పీపుల్స్ యొక్క నేమ్స్ ఓటర్ లిస్ట్లో రిమూవ్ చేయబడింది అనమాట. దాని తర్వాత ఏంటి, బీహార్ అండ్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇలా చాలా మంది ఓటర్ లిస్ట్ లో ఓటర్ నేమ్స్ గా వాళ్ళ నేమ్స్ లేకుండా పోయాయని చెప్పి అప్పుడు ఏమైంది, ట్రిబ్యునల్స్ ని అరేంజ్ చేశారు కదా. ఈ ట్రిబ్యునల్స్ ద్వారా కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని మళ్ళీ ఓటర్ లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఏమైంది, ట్రిబ్యునల్స్ అరేంజ్ చేసినా కూడా అవి అంత ఎఫిషియెంట్ గా లేవు అని చెప్పి చాలా మంది పీపుల్ ఎవరైతే నేమ్స్ ఓటర్ లిస్ట్ లో లేవో వాళ్ళు పిటిషన్స్ ని సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు. అప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చేసింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేసింది. అసలు ఏంటి, ఇంతమంది కోట్ల జనాభా యొక్క పేర్లు ఓటర్ లిస్ట్ లో లేవు అంటే దాని అర్థం ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఇది కరెక్టేనా అన్నట్టు సుప్రీం కోర్ట్ అయితే క్వశ్చన్స్ అడిగింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ఎస్ ఇట్ ఈస్ రైట్, ఎందుకంటే మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 324 మాకు ఆ పవర్ ఇచ్చింది కాబట్టి మేము చేస్తున్నాము. ఆ ఎస్ఐఆర్ చేయడం వల్ల ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ని తీసేసి ఓన్లీ ఎలిజిబుల్ ఓటర్స్ ని మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉంచుతాము, దానివల్ల మేము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తాము అని చెప్పింది. దాంతో పాటు ఆర్టికల్ 326 గురించి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ 326 ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఎవరైతే 18 years దాటుతారో వాళ్ళకి ఓట్ హక్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు ఇది ఇయర్స్ చూసుకున్నట్లయితే 21 years వాళ్ళకి ఎలిజిబుల్ గా ఉండేది. దాని తర్వాత 21 years నుంచి 18 years కు తగ్గించారు. అక్కడ తీసుకొచ్చిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏజ్ టు ఓట్ ని 21 years నుంచి 18 years కి తగ్గించారు అనమాట. సో ఇది ఒక PYQ ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్ అనమాట. Which of the Constitutional Amendment Act reduced the age of right to vote from 21 to 18 అని చెప్పి. అందుకే మీరు PYQs చేస్తే ఏ అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ ఏవి కాదు అని చెప్పి మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు PYQs చూసినట్లయితే చాలా సార్లు CAA కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ నెంబర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగారండి. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. అండ్ అరౌండ్ 25 వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకటి 9th ఒకటి 52nd ఒకటి 42nd ఒకటి 44 ఒకటి 91 ఒకటి 99 ఒకటి 100 ఒకటి 106 ఒకటి 103 ఒకటి 101 GST. సో అలా కొన్ని చూసుకోవాలండి మీరు క్లియర్గా వేటి మీద క్వశ్చన్ వచ్చాయి ఏవి ఇంపార్టెంట్ అని చెప్పి. ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్స్ లో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ మీద అయితే ఉంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే మనకు తెలుసు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ మేజర్గా ఏమైంది, ఎన్ని రోజులు పవర్ లో ఉన్న మమతా బెనర్జీ ఓడిపోయి ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది బెంగాల్లో. ఓకే, ఇప్పుడు ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అక్కడ చేసే క్లెయిమ్స్ ఏంటి, ఈ ఎస్ఐఆర్ వల్లే చాలా మంది పీపుల్ వాళ్ళ యొక్క నేమ్స్ అని ఓటర్ లిస్ట్ లో కోల్పోయారు. దానివల్ల వాళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోయారు కాబట్టి మేము ఓడిపోవాల్సి వచ్చింది, మేము ఓడిపోవడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఎస్ఐఆర్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కొంతమంది అపోజిషన్ పార్టీ మెంబర్స్ మళ్ళీ సుప్రీం కోర్టులో పిటిషన్స్ వేశారు. ఆ పిటిషన్స్ లో ఏంటంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ వల్లనే చాలా సివిల్ రిలేటెడ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ వాళ్ళు చేసిన ఇంకొక పిటిషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ఇంతవరకు ఎలక్షన్స్ లో యూజ్ చేశారు, ఇప్పుడు దాన్ని ఎలక్షన్స్ కి కాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ కి కూడా అప్లై చేసినట్లయితే చాలా మంది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని కూడా తీసివేయాల్సి వస్తుంది గవర్నమెంట్ స్కీమ్స్లలో. దానివల్ల టార్గెటెడ్ బెనిఫిషరీస్ వాళ్ళు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు పిటిషన్స్ లో వేశారనమాట. ఆ పిటిషన్ కి ఇప్పుడు ఆన్సర్ గా సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఎస్ఐఆర్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఎందుకంటే ఆర్టికల్ 324 లో చెప్పింది
అండ్ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని హోల్డ్ చేసింది. కానీ ఈ ఎస్ఐఆర్ని మాత్రం ఓన్లీ ఎలక్షన్స్కి మాత్రమే యూజ్ చేయాలి, ఎలాంటి నాన్ ఎలక్టోరల్ ప్రాసెస్కి యూజ్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు బెంగాల్లో ఫైల్ చేసిన పిటిషన్స్కి ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా. సో ఇన్ కేస్ యూపీఎస్సీ క్వశ్చన్ అడిగినట్లయితే ఎస్ఐఆర్ గురించి ఎలా అడగచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎస్ఐఆర్ అని చెప్పేసి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. లేకపోతే అది ఫస్ట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ అనుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అడగచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కొత్త ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా 2026లో 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి కింద ఏబిసి అని చెప్పేసి స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 1 ఈస్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సపోర్టింగ్ స్టేట్మెంట్ 3, అలా ఏదైనా సరే ఫ్రేమ్ చేసి మళ్ళీ కింద ఏబిసిడి ఆప్షన్స్ ఓన్లీ ఏ ఇట్లా 1 2 3 అని చెప్పేసి ఓన్లీ 1 and 2 1 and 3 అలా కూడా మీకు కింద స్టేట్మెంట్స్ ఆప్షన్స్ సెట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కూడా ఎస్ఐఆర్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి 2027 ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎస్ఐఆర్ చాలా ఇంపార్టెంట్. అందుకని 2026లో వి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, కానీ 2026లో ఎస్ఐఆర్ గురించి క్వశ్చన్ రాలేదు. అంటే 2027లో ఫర్ షూర్ ఎస్ఐఆర్ మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. అండ్ మనకి మెయిన్స్ ఆగస్ట్లో ఉన్నాయి కదా, ఈ 2026 మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో కంపల్సరీ వాళ్ళు ఎస్ఐఆర్ మీద ఫోకస్ చేయండి. వాట్ ఈస్ ఎస్ఐఆర్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐఆర్, ఛాలెంజెస్ ఆఫ్ ఎస్ఐఆర్, వే ఫార్వర్డ్ ఆర్ మెజర్స్, ఈ 4 క్రైటీరియా ఒకసారి క్లియర్గా చూసుకుని అయితే వెళ్ళండి. దీని మీద మీకు 10 మార్కర్ ఆర్ 15 మార్కర్ క్వశ్చన్ రావచ్చు. ఓకే అండ్ ఈవెన్ ఎవరైతే గ్రూప్స్ రాయబోతున్నారో ఏపీ గ్రూప్స్ కూడా నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, అండ్ ఈవెన్ తెలంగాణలో కూడా గ్రూప్స్ నోటిఫికేషన్ ఉంది అంటున్నారు. సో ఎవరైతే రాయాలనుకుంటున్నారో దే హ్యావ్ టు సీ దిస్ టాపిక్ ఫర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇది ఈ టాపిక్ గురించి, అంతకు మించి ఇంకేమీ లేదు ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూడండి, టైటిల్ ఏం చెప్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ మన్స్బాల్ లేక్ స్టార్ట్స్ హోస్టింగ్ మైగ్రేటరీ బర్డ్స్ అగైన్. ఇప్పుడు మీరు ఇలాంటి ఆర్టికల్స్ టైటిల్ చూసినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ లొకేషన్ ఇన్ ఇండియా గురించి అక్కడ చెప్తున్నారు అంటే దాని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మన్స్బాల్ లేక్, ఒక లేక్ గురించి అనమాట. మన కంట్రీలో మనకి సాల్ట్ వాటర్ లేక్స్ ఉన్నాయి అండ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి. వీటిని వెట్లాండ్స్ అని కూడా అంటారు కదా. ఈ వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి రామ్సర్ కన్వెన్షన్ ఉంది. ఆ రామ్సర్ కన్వెన్షన్ కింద కొన్ని లేక్స్ ని రామ్సర్ లిస్ట్ లో కూడా సైట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా రామ్సర్ లిస్ట్ లో ఉన్నట్లయితే అవి ఏంటో కూడా మీరు చూసుకోవాలి. రీసెంట్ గా 100 సైట్స్ ఇండియాలో ఉన్న రామ్సర్ సైట్ లో కింద యాడ్ చేశారు కదా. సో రీసెంట్ గా మీకు రామ్సర్ లిస్ట్ లో ఉన్న సైట్స్ ఏంటో కూడా మీకు దాని మీద క్వశ్చన్ అడగచ్చు. ఓకే, అండ్ లేక్స్ చూసుకున్నట్లయితే మనకి లేక్స్ మీద క్వశ్చన్ ఎలా వస్తుంది, ఇప్పుడు చూడండి ఇక్కడ మన్స్బాల్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టార్ట్స్ హోస్టింగ్ మైగ్రేటరీ బర్డ్స్ అగైన్ అని ఇచ్చారు. కాబట్టి మన్స్బాల్ లేక్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది, ఇది ఏ స్టేట్ లో ఉంది అని చెప్పి అడగచ్చు. ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇలా అడగచ్చు అనమాట ఫస్ట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్. అండ్ సెకండ్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మ్యాట్స్ ఫాలోయింగ్ బేస్డ్ అనమాట. ఒక 4 లేక్స్ ఇస్తారు, లైక్ వెమనాడ్ లేక్, వూలర్ లేక్, మన్స్బాల్ లేక్, లోక్తాక్ లేక్. ఇక్కడ స్టేట్స్ ఇవ్వచ్చు, అరేంజ్ చేయమని చెప్పొచ్చు మిమ్మల్ని మ్యాట్స్ ఫాలోయింగ్ లాగా. అండ్ నెక్స్ట్ 2025లో కూడా లేక్స్ మీద క్వశ్చన్ అడిగారు. అదేంటంటే ఇండియన్ లేక్స్ కాదు, వరల్డ్ లో ఉన్న లేక్స్ గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి 3 లేక్స్ ఇచ్చేసి ఏ లేక్ గుండా ఈ ఈక్వేటర్ పాస్ అవుతుంది అని చెప్పారు. ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ ది అబవ్ అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ కూడా లేక్స్ మీద రావచ్చు. ఓకే, చాలా సార్లు లోక్తక్ లేక్ గురించి అయితే యూపీఎస్సీ క్వశ్చన్ అయితే అడిగింది. అండ్ ఈ లేక్ మీద కూడా ఈసారి 2027లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఫార్మాట్. సో ఇక్కడ మీ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ మన్స్బాల్ లేక్లో మళ్ళీ మైగ్రేటరీ బర్డ్స్ రావడం స్టార్ట్ అయింది అని చెప్పారు. సో ఈ మన్స్బాల్ లేక్ గురించి అసలు నేను ఈ టైటిల్ని ఎందుకు పికప్ చేసుకున్నాను అంటే ఇది మన కంట్రీలోనే ద డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. మీ క్వశ్చన్ ఎలా వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ లేక్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అని అడగచ్చు.
దానికి ఆన్సర్ ఏంటి? మన్స్బాల్ లేక్ అన్నమాట. ఇది మన కంట్రీలోనే డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే. ఇక్కడ మనం ఇంకో కన్సెప్ట్ చూడాలి. ఏంటంటే మనకి ఎన్వైరన్మెంట్లో ఇన్వేసివ్ స్పీసీస్ అనే కన్సెప్ట్ ఉంటుంది. ఇన్వేసివ్ స్పీసీస్ అంటే ఏంటి? ఇది నార్మల్గా దాని యొక్క న్యాచురల్ ఎన్వైరన్మెంట్ కాదు. మనం కావాలనో యాక్సిడెంటల్ గానో ఒక ఏరియా నుంచి అది ఇంకొక ఏరియా, కొత్త ఏరియాకి రావడం వల్ల ర్యాపిడ్గా రీప్రొడ్యూస్ అవుతుంది. దాని పైన డిపెండ్ అయ్యే అనిమల్స్ ఉండవు. దానివల్ల కాంపిటీషన్ ఉండదు కాబట్టి దాని యొక్క నెంబర్ విపరీతంగా పెరిగి అక్కడ ఉన్న నేటివ్ స్పీసీస్కి ఇబ్బంది అనేది కలిగిస్తుంది. దాన్నే ఇన్వేసివ్ స్పీసీస్ అంటారు. మన వాటర్ బాడీస్ ఇన్ ఇండియాలో చూసుకున్నట్లయితే వన్ మేజర్ అక్వాటిక్ ఇన్వేసివ్ స్పీసీస్ ఇండియాలో ఉంది. అదేంటంటే వాటర్ హయాసింత్ అన్నమాట. సో వాటర్ హయాసింత్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే మనకి ఇన్ కేస్ లేక్ ఉందనుకోండి, లేక్ మీద మొత్తం ఇలా గ్రీన్ కలర్ ప్లాంట్ అలా కనిపించినప్పుడు ఏమవుతుంది, అక్కడికి బర్డ్స్ వస్తాయా? ఫర్ షూర్ బర్డ్స్ రావు. బర్డ్స్ ఇన్ కేస్ వచ్చినా కూడా బర్డ్స్ అక్కడ రావడానికి రీజన్ ఏంటి? ఫుడ్ కోసం వస్తాయి. ఫుడ్ ఏముంటుంది అక్కడ మనకి? చిన్న చిన్న ప్రాన్స్, చిన్న చిన్న పురుగులు, ఫిషెస్ అవి ఇవి ఉంటాయి. సో ఇలా పైన మొత్తం మనకి దట్టమైన ప్లాంట్, అక్వాటిక్ ప్లాంట్ ఉన్నప్పుడు ఏంటంటే కిందకి సన్లైట్ తక్కువ వెళ్తుంది. కాబట్టి లోపలుండే జీవరాశులకి చాలా ప్రాబ్లం అనేది కలుగుతుంది. దానివల్ల అక్వాటిక్ స్పీసీస్ చాలా ఫాస్ట్గా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ ప్రే ఫుడ్ అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, అక్కడికి వచ్చే బర్డ్స్ అనేవి కూడా తగ్గుతాయి. సో ఇక్కడ మనం ఆర్టికల్ చూసినట్లయితే ఒకప్పుడు ఈ మన్స్బాల్ లేక్ అనేది ద ఫేవరెట్ సైట్ ఫర్ మైగ్రేటరీ బర్డ్స్. కానీ అక్కడ ఇన్వేసివ్ స్పీసీస్ వల్ల అండ్ అలాగే అక్కడ వీడ్స్ అంటే ఏంటి? పనికిరాని మొక్కలు ఉంటాయి కదా, ఆ వీడ్స్ వల్ల అండ్ ఈవెన్ ఆ ఏరియాలో ఏమవుతుందంటే సిల్టేషన్ ఎక్కువైపోయింది. సిల్టేషన్ అని అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చింది, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఏంటి, చుట్టుపక్కల ఉన్న నీరంతా కాస్త ఏమవుతుంది, ఈ యొక్క లేక్ లోకి వచ్చి చేరుతుంది కదా. సో వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సెడిమెంట్స్ అంతా తీసుకొని వస్తుంది. ఆ సెడిమెంట్స్ ఏమవుతాయి, అడుగు భాగంకి వెళ్ళి సెటిల్ అవుతాయి. అడుగు భాగంకి వెళ్ళి సెటిల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ లేక్ యొక్క క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అలా ఒకసారి వర్షం పడుతుంది, ఒక ఇయర్, నెక్స్ట్ ఇయర్ వర్షం పడుతుంది, నెక్స్ట్ ఇయర్ అలా వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది, ఈ సెడిమెంట్ కాస్త ఎక్కువైపోతా ఉంటుంది. ఒకనొక టైంలో మనకి ఏంటంటే సమ్మర్లో మనకి వాటర్ ఆవిరైపోయినప్పుడు మనకు ఓన్లీ అక్కడ ల్యాండ్ మొత్తం ఆ చెరువంతా పూడుకుపోయినట్టే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే నార్మల్గా సమ్మర్ టైంలో మనకి మాన్సూన్ వచ్చే కంటే ముందే మన ఇండియాలో ఏం చేస్తారంటే చెరువుల తవ్వకాలు చేస్తూ ఉంటారు. సో ఆ ఐడియా ప్రకారమే తెలంగాణ స్టేట్ లాంచ్ చేసిన మిషన్ ఏంటంటే మిషన్ కాకతీయ అన్నమాట. ఆ మిషన్ కాకతీయ ఏంటంటే ఈ యొక్క చెరువులను రీస్టోర్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో మనకి లేక్స్ దగ్గర జేసీబీలు, పొక్లైనర్లు కనిపిస్తుంటాయి, అవన్నీ తవ్వుతూ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఉన్న సిల్ట్ ని మొత్తం అవి రిమూవ్ చేస్తూ ఉండి ఇక్కడ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ లేక్ ని ఇంప్రూవ్ చేస్తాం. సో దట్ మనకు వర్షం పడ్డా కూడా అక్కడ వచ్చిన వరద నీళ్ళని మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ లేక్స్ లో. అలాగే మనం వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా అవుతుంది మన అక్విఫైయర్స్. దాంతోపాటు ఈ వాటర్ ని మనం డిఫరెంట్ పర్పసెస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ చేసిన పనులు ఏంటంటే అక్కడున్న వేస్ట్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, కలుపు మొక్కలు అంటారు కదా, అవన్నీ రిమూవ్ చేశారు. దాంతో పాటు వాళ్ళు ఏం చేశారంటే డ్రెడ్జింగ్ ప్రాసెస్, అక్కడ ఉన్న సెడిమెంట్స్ ని కూడా రిమూవ్ చేస్తూ వెళ్ళారు. దానివల్ల ఏమైందంటే ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇంప్రూవ్డ్ దేర్. ఆ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇంప్రూవ్ అవడం వల్ల ఆ లేక్ లో ఉన్న అక్వాటిక్ అనిమల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో దాంతో ఏంటంటే మళ్ళీ అక్కడికి మైగ్రేటరీ బర్డ్స్ వస్తున్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు మనం ఏరియాను నీట్గా ఎందుకు ఉంచుకోవాలి అంటే టూరిజంకి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆ ఏరియాకి చాలా మైగ్రేటరీ బర్డ్స్ వస్తున్నాయి అనుకోండి, మనం ఈకో టూరిజంని ప్రమోట్ చేయొచ్చు. టూరిజం ప్రమోట్ చేస్తూ ఉంటే అక్కడ లోకల్ ఏరియాస్లో మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. దాంతోపాటు లోకల్ ఎకానమీ అనేది బూస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ న్యూస్లో ఏముంది అంటే ఎస్పెషలీ ఇప్పుడు మైగ్రేటరీ బర్డ్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ బర్డ్ వాచింగ్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ వింటర్ సీజన్లో. దానివల్ల లోకల్ ఎకానమీ, లోకల్ టూరిజం కూడా బూస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒక్కసారి మీరు చూసుకోండి. అండ్ ఇప్పుడు మేము ఏమైతే చెప్పానో ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు అని చెప్పి వాటిని ఇన్ కేస్ మీకు ఎథిక్స్ కేస్ స్టడీలో కూడా ఇన్ కేస్ ఏదైనా కేస్ స్టడీ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఆర్ లేక్ రిస్టోరేషన్ గురించి వచ్చినప్పుడు
ఈ పాయింట్స్ మీరు అక్కడ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏమి ఇచ్చారు? హర్జిత్ సింగ్ గ్రేవాల్ అపాయింటెడ్ చీఫ్ ఆఫ్ మైనారిటీస్ కమిషన్. ఏదైనా ఇంపార్టెంట్ కమిషన్స్ కి అపాయింట్మెంట్స్ అయినట్లయితే మీకు దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూపీఎస్సీలో అయితే ఆ కమిషన్ గురించి అడుగుతారు, డైరెక్ట్ ఆ పర్సన్ గురించి అడగరు. కానీ మీరు ఎస్ఎస్సి కానీ సిడిఎస్ కానీ వేరే గ్రూప్ డి, గ్రూప్ సి ఎగ్జామ్స్ లాంటివి రాస్తున్నట్లయితే ఫర్ షూర్ ఎవరిని అపాయింట్ చేశారు నేషనల్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ గా అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను క్లియర్ గా చెప్తున్నాను ఏ ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అని చెప్పి. యూపీఎస్సీలో అయితే మైనారిటీస్ కమిషన్ మీద అడగచ్చు. సో మనం ఇక్కడ యూపీఎస్సీ గురించి డీల్ చేస్తున్నాం కాబట్టి నేను నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ గురించి చెప్తాను. కాకపోతే మీరు ఇన్ కేస్ వేరే ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి. హర్జిత్ సింగ్ గర్వాల్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ మైనారిటీస్ కమిషన్ గా అపాయింట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఈ టాపిక్ ఇక్కడ చదువుకుంటారు. మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ లో కాన్స్టిట్యూషన్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి మీకు తెలియాలి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ లో ఏదైనా ఆర్టికల్ దాని గురించి చెప్పినట్లయితే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చదువుకున్నాం మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఏ ఆర్టికల్లో చెప్తుంది, ఆర్టికల్ 324. కాబట్టి అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. మనకు క్యాగ్ ఉంది ఆర్టికల్ 146, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈవెన్ యూపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ నాన్ కాన్స్టిట్యూషనల్ లో మనకు రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాట్యుటరీ బాడీ అంటాము, ఇంకొకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. స్టాట్యుటరీ బాడీ అంటే ఏం లేదు, ఏదైనా యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ ద్వారా దాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే దాన్ని స్టాట్యుటరీ బాడీ అంటారు. ఇప్పుడు నేషనల్ మైనారిటీస్ కమిషన్ కూడా అంతే. దాంతోపాటు మీరు వినే ఉంటారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అది కూడా స్టాట్యుటరీ బాడీని. సో మీరు లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి ఈ చాప్టర్స్ కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూసినట్లయితే డైరెక్ట్ గా హెడ్డింగ్సే ఇస్తారనమాట. అవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవన్నీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఒక్కసారి వాటిని రిఫర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంటంటే ప్రెసిడెంట్ ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ ఉండి ఏదైనా రిజల్యూషన్ తీసుకొచ్చి దాని బేస్డ్ గా ఏదైనా బాడీని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అది ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చూసినట్లయితే ఇది అటానమస్ బాడీ. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1992లో ఎస్టాబ్లిష్ చేసింది అండర్ వన్ యాక్ట్. దాని పేరు ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ఆఫ్ 1992 అన్నమాట. ఓకే, దానికంటే ముందు గవర్నమెంట్ దీన్ని ఒక స్టాట్యుటరీ స్టేటస్ ఇవ్వకంటే ముందు ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా రిజల్యూషన్ ద్వారా 1978లో తీసుకొచ్చారు. దాని తర్వాత 1992లో దీనికి స్టాట్యుటరీ స్టేటస్ ని ఇచ్చారనమాట. అసలు ఇది ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కి వీళ్ళ యొక్క మ్యాటర్స్ అంటే మైనారిటీస్ యొక్క విషయాలలో వెల్ఫేర్ కోసం కానీ డెవలప్మెంట్ కోసం కానీ ఇది అడ్వైస్ అనేది ఇస్తుంది అనమాట. అసలు మైనారిటీస్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇండియాలో చూసుకున్నట్లయితే బిఫోర్ 2011 సెన్సస్ కంటే ముందు మనకి 5 మైనారిటీ గ్రూప్స్ అనేవి ఇండియాలో ఉండేవి. ఆ 5 మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీస్ ఏంటి, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, పార్సీస్ అన్నమాట. కానీ 2011 సెన్సస్ తర్వాత 2014 నోటిఫికేషన్ తీసుకువచ్చేసి జైన్స్ ని కూడా ఈ యొక్క మైనారిటీ కమ్యూనిటీ కింద యాడ్ చేశారు. ఓవరాల్ గా ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం మనకి ఇండియాలో 6 కమ్యూనిటీస్ మైనారిటీ కమ్యూనిటీస్ అంటారు. సో మనకు కొత్త సెన్సస్ స్టార్ట్ అవుతుంది, కొత్త సెన్సస్ డేటా రిలీజ్ చేస్తారు. కాబట్టి వచ్చిన డేటా తర్వాత మీరు చూసుకోవాలి ఇంకేమైనా యాడ్ చేశారా, ఇంకేమైనా రిమూవ్ చేశారా అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏంటి, యుఎస్ డెలివర్స్ అనదర్ MH-60R Seahawk టు ద ఇండియన్ నేవీ. ఇక్కడ మనకు ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్ న్యూస్ లో ఉంది. ఇదేంటంటే MH-60R Seahawk. దీని మీద క్వశ్చన్ ఎలా ఇస్తారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ MH-60R Seahawk అని చెప్పేసి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. సెకండ్ టైప్ వచ్చేసి మన 2026లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి 3 ఎక్విప్మెంట్స్ ఇచ్చేసి ఏవి ఇండియాలో డెవలప్ చేశారు అని అడిగారు. అంతకుముందు ఏమి ఇచ్చారు, నేమ్స్ ఇచ్చేసి ఇదేంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 60R Seahawk ఏంటిది, ఇక్కడ హెలికాప్టర్. రీసెంట్ గా మనం INS మహేంద్రగిరి చూసాం, ఫ్రిగేట్. మనకి డిఫరెంట్ సబ్మెరైన్స్ ఉన్నాయి.
డిఫరెంట్ మిజైల్స్ ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి, టార్పెడోస్ ఉన్నాయి. ఓకే, సో అవేంటో మీరు క్లియర్గా చూసుకోవాలి. నేమ్ అదేంటి, అలా మీకు మ్యాథ్స్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ మినిమం 2 క్వశ్చన్స్ మీకు డిఫరెన్స్ నుంచి అయితే వస్తాయి. ఎస్పెషలీ సైన్స్ అండ్ టెక్నాలజీలో 4 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. అవేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, డిఫెన్స్ ఒకటి, బయోటెక్నాలజీ ఒకటి, ఐసీటీ. ఈ 4 ఏరియాస్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అండ్ ఈసారి 2026లో ప్రిలిమ్స్లో సైన్స్ టెక్నాలజీ నుంచి 19 క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మంది ఓవర్గా థింక్ చేసి అసలు విడిచిపెట్టే టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. అబ్బా కరెంట్ అఫైర్స్ కదా, ఎందుకులే, తక్కువ క్వశ్చన్స్ వస్తాయిలే, 10 క్వశ్చన్సే కదా, అన్నిటికీ ఆన్సర్ డీ పెట్టుకుంటూ వెళ్ళిపోదాంలే అనే మైండ్ సెట్ తోటి చాలా మంది ఇగ్నోర్ చేసే టాపిక్. కానీ మీకు సిలబస్ తక్కువ, మీకు చదువుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది తెలుసుకోవడం వల్ల అసలు ఇండియాకున్న కేపబిలిటీస్ ఏంటో కూడా తెలుస్తాయి అన్నమాట. సో అదొకసారి మీరు చూడండి. ఆ ఏరియా మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూద్దాం. సో ఈ ఆర్టికల్ కంటే ముందు అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ దేని మీద అడగచ్చు, ఏమైనా ఎక్విప్మెంట్ న్యూస్లో ఉంటే ఏం చూడాలి, ఏదైనా ఎక్విప్మెంట్ ఉన్నట్లయితే దాని పేరేంటో చూసుకోండి. ఎగ్జాంపుల్, దాని పేరు అసలు అది ఏంటిది, షిప్పా, ఫ్రిగేటా, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరా, సబ్మెరైనా, ఏంది. నెక్స్ట్ వచ్చేసి దాని పర్పస్, అసలు ఎందుకు అది మనకి అవసరమా, ఇన్ కేస్ అవసరం అంటే ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఎందుకు యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో డెవలప్ చేశారా, లేకపోతే మనం వేరే కంట్రీ నుంచి కొనుక్కున్నామా, అదొకటి. ఇండియాలో డెవలప్ చేసినట్లయితే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 75, 75I, 17, 17A, 17B అని చెప్పి ఈ 5 ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. అది ఆ ప్రాజెక్ట్లో సంబంధించిందా కాదా, అవి చూసుకుంటే మోర్ దెన్ ఏ క్వశ్చన్ వచ్చినా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్లో యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఈ పాయింట్స్ చూసుకుంటే చాలు. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లోకి వెళ్తాం. ఈ ఆర్టికల్ చూసినట్లయితే మనం ఇది ఇండియాలో డెవలప్ చేసింది కాదు, యుఎస్ డెలివర్ చేసింది అంటున్నారు. యాక్చువల్లీ మనం యుఎస్తో 2020లో అగ్రిమెంట్ చేసామన్నమాట, ఈ యొక్క హెలికాప్టర్ మాకు పంపించండి అని. ఎందుకు యుఎస్తో అగ్రిమెంట్ చేసినాం అని చూసుకున్నట్లయితే 2011లో యుఎస్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఓకే, 2011లో ఒక ఆపరేషన్ యుఎస్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనమాట. అందులో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంది. ఆ ఆపరేషన్లోనే మనకు అర్థమైంది ఏంటంటే యుఎస్ దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉంది, దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, మన కంట్రీలో అది లేదు, మనం తెచ్చుకుందాం అని చెప్పి 2020లో మనం ఒక ముందు అడిగేసి అగ్రిమెంట్ చేసుకున్నాం. అప్పుడు మనం చేసుకున్న అగ్రిమెంట్లో ఏంటంటే 24 హెలికాప్టర్స్ మాకు కావాలి అని చెప్పి డీల్ చేసుకున్నాం. సో వాళ్ళు మెల్లిగా దశల వారీగా మనకైతే ఒక్కొక్కటి అలా సెండ్ చేస్తున్నారు. ఇప్పటికైతే యుఎస్ నుంచి మనకి 21 హెలికాప్టర్స్ వచ్చాయి. 21st హెలికాప్టర్ అన్నమాట. ఓకే, దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఎందుకు ఇది అంటే ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో పనిచేస్తుంది. ఎస్పెషలీ మ్యారిటైమ్ సర్వేలెన్స్ కేపబిలిటీస్ అనేది ఇండియాకి ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఇండియన్ నేవీకి ఇలాంటి హెలికాప్టర్స్ చాలా అవసరం. అండ్ మనం $96 మిలియన్ డీల్ అయితే 2020లో చేసాము. అందులో 24 ఆర్డర్ చేసాము. అందులో మనకి ఇప్పుడు 21st ఇండియాలోకి వచ్చిందనమాట. ఇంకా 3 రిమైనింగ్. అవి ఎప్పుడు వస్తాయి ఏంటో చూడాలి. అవి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ఆర్టికల్ మళ్ళీ న్యూస్లో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క హెలికాప్టర్ గురించి ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఇది చాలా అడ్వాన్స్డ్ మెరిటైమ్ హెలికాప్టర్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యుఎస్ నేవీ స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని అయితే తయారు చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ రేడార్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, ఇందులో అడ్వాన్స్డ్ రేడార్ సిస్టమ్ ఉంటుంది, దీనికి ఎలక్ట్రానిక్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు రేడార్ ఎలా పనిచేస్తుందో కూడా సెపరేట్గా షార్ట్ చేశాను. అండ్ ఇంతకుముందు మన కరెంట్ అఫైర్స్ వీడియోస్లో కూడా చెప్పాను. ఓకే, అసలు రేడార్ ఎలా పనిచేస్తుంది అంటే దానికి ఒక యాంటెనా ఉంటుంది. ఆ యాంటెనా ఏం చేస్తుంది అంటే హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ని సెండ్ చేస్తుంది. ఈ రేడియో వేవ్స్ ఏదైనా ఎక్విప్మెంట్ హిట్ చేసినప్పుడు మళ్ళీ కొంత అమౌంట్ ఆఫ్ రేస్ అనేవి బ్యాక్ వస్తాయి. ఆ బ్యాక్ వచ్చే టైం ఎంత టైంలో వచ్చింది అండ్ ఎంత స్పీడ్గా వచ్చింది, ఎంత అమౌంట్ ఆఫ్ రేస్ వచ్చాయి, దాన్ని బట్టి
ఆ ఎక్విప్మెంట్ ఏంటి, ఎంత పెద్దదిగా ఉంది, అసలు అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అది ఏ కంట్రీది కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది రేడార్. సో ఇన్ కేస్ ఇప్పుడు హెలికాప్టర్ వేసుకొని మన ఇండియన్ నేవీ వాళ్ళు ఇలా తిరుగుతున్నారు మన కోస్ట్ లైన్లో అనుకున్నాం అనుకోండి. సడన్గా ఇక్కడ నుంచి చైనా యొక్క సబ్మెరైన్ ఇక్కడ ఉంది అని తెలుస్తుంది అనుకోండి. వెంటనే ఆ హెలికాప్టర్లో ఏంటి, మనకి మిసైల్స్ ఉంటాయి, ఆన్ బోర్డ్ గన్స్ ఉంటాయి. ఓకే, అవి యూజ్ చేసుకుని మనం ఏంటి వెంటనే వాటిని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఎనిమికి సంబంధించిన షిప్ వస్తుంది అనుకోండి, వాటిని వెంటనే ఆన్ ద స్పాట్ మనం టార్గెట్ని న్యూట్రలైజ్ చేయొచ్చు అన్నమాట. సో అలా మనకి ఇలాంటి హెలికాప్టర్స్ అనేవి ఎస్పెషలీ నేవీకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనం మెరిటైమ్ సెక్యూరిటీని పెంచడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇది దీని యొక్క స్పెషాలిటీ. అసలు ఇక్కడ ఏమున్నాయి దీంట్లో అంటే మనకి టార్బెడోస్ ఉన్నాయి, దాంతోపాటు మిజైల్స్ ఉన్నాయి, రాకెట్స్ కూడా ఉన్నాయి, ఆన్ బోర్డ్ గన్స్ కూడా దీనికి మనం పెట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల మనం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ చేయొచ్చు. దాంతోపాటు సర్ఫేస్ మీద ఏమైనా థ్రెడ్స్ ఉన్నా కూడా మనం వాటిని న్యూట్రలైజ్ చేయొచ్చు అనమాట. ఇది ఈ యొక్క హెలికాప్టర్ యొక్క ప్రత్యేకతలు. ఓకే, నౌ లెట్ us see the నెక్స్ట్ ఆర్టికల్. టైటిల్ ఏం చెప్తుంది, ప్రామిస్ ఆఫ్ చిప్స్ అంటున్నారు. దీని కింద లైన్లో ఏమి ఇచ్చారు అంటే చిప్ మేకింగ్ ఈజ్ మోర్ దాన్ ఏ సీజనల్ అబ్సెషన్ ఇన్ ఇండియా నౌ. మనం ఈ లైన్ మీద ఫోకస్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే చిప్ మేకింగ్ మన కంట్రీలో ఓన్లీ సీజన్ వైజ్ కాకుండా త్రూ అవుట్ ఇయర్ మనం చేసుకోవాలి అంటున్నారు. ఓకే, ఇది అర్థం కావాలంటే నాకు సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మనం ఎప్పుడు ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటూ ఉంటాము? నార్మల్గా మనకి దివాళీ ఆఫర్స్, దసరా ఆఫర్స్, అలాగే బిగ్ సేల్స్, న్యూ ఇయర్ ఆఫర్స్, ఇయర్ ఎండింగ్ సేల్స్ ఉంటాయి కదా. ఆ టైంలోనే ఎక్కువ శాతం వరకు పీపుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కొంటూ ఉంటారు. లైక్ మొబైల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు మనకి మొబైల్స్లో అయినా సరే, లేకపోతే మనం ఏఐ అంటున్నాము, మెషిన్ లెర్నింగ్ అంటున్నాము, డేటా స్టోరింగ్కి డేటా సెంటర్స్ అంటున్నాము, అన్ని ఏరియాస్లో మనకు కావాల్సింది ఏంటంటే చిప్స్, సెమీ కండక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇండియాలో ఆ సేల్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఓన్లీ సడన్ సీజన్స్లో మాత్రమే జరుగుతున్నాయి. ఓన్లీ ఆ సడన్ సీజన్లో జరుగుతున్నాయి కాబట్టి మన ఇండియాలో ప్రొడక్షన్ చేయాలంటే కూడా సీజన్ బేస్డే కదా, ఏముందిలే పక్క కంట్రీస్ తెచ్చుకోవచ్చులే అన్నట్టు మనం ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయినప్పుడు, రీసెంట్గా మనం చదువుకున్నాం ఏంటి, సెమీ కండక్టర్స్లో హీలియం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చైనా ఏం చేసింది, హీలియం ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేసింది టెంపరీగా. అలా మనం ఏ కంట్రీ నుంచి అయితే సెమీ కండక్టర్స్ తెచ్చుకుంటున్నామో ఆ కంట్రీ సడన్గా ఎక్స్పోర్ట్స్ని స్టాప్ చేస్తే మన ఎలక్ట్రానిక్ సెక్టార్ గతి ఏంటి కదా. అండ్ మనకు తెలుసు వెస్ట్ ఏషియాలో వార్ జరగడం వల్ల అక్కడున్న స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ని క్లోజ్ చేసింది ఇరాన్. దానివల్ల మూవ్మెంట్ ఆఫ్ ఆయిల్, ఫెర్టిలైజర్ తగ్గిపోయింది. దానివల్ల మన ఇండియన్ ఎకనామీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా. ఇన్ కేస్ ఇంకా పెద్ద మోతాదులో COVID-19 లాంటిది ఇంకేమైనా జరిగినట్లయి కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అలా ఉండకుండా ఉండడానికి ఇండియాలోనే ప్రొడక్షన్ సీజన్ బేస్డ్ కాకుండా ఎప్పుడు మనం చేస్తూ ఉండాలని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ జిస్ట్ అన్నమాట. ఓకే, దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఏం చెప్తుందంటే ఇండియాలో ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా కాంపోనెంట్స్ కానీ డిమాండ్ అనేది ఫెస్టివల్స్ మీద, సీజన్స్ మీద, అలా కన్జ్యూమర్ స్పెండింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏం లాంచ్ చేసిందంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని లాంచ్ చేసింది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్ అనమాట. ఓకే, ఈ సెమీ కండక్టర్స్ మీద 2026లో క్వశ్చన్ కూడా వచ్చింది. ఎందుకంటే సెమీ కండక్టర్ ప్లాంట్స్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది 4 ప్లాంట్స్ని. ఆ 4 ప్లాంట్స్ 3 స్టేట్స్లో పెట్టారని చెప్పి కూడా మనం చాలాసార్లు చదువుకున్నాము. అలా ప్లాంట్ పేరు ఇచ్చి పక్కన స్టేట్ ఇచ్చారు. ప్లాంట్ పేరు అయితే ఎవరికి గుర్తుండదు కానీ కనీసం స్టేట్ పేరు అయితే గుర్తుంటుంది. ఆ స్టేట్ పేర్లు యూజ్ చేసి మనం మధ్యప్రదేశ్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అది 2026లో ఇచ్చిన క్వశ్చన్. చాలా మంది డిఫికల్ట్ అనుకున్నారు, కాకపోతే కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన వాళ్ళకి అట్లీస్ట్ స్టేట్స్ గుర్తున్నా కూడా అది ఈజీగా ఎలిమినేట్ చేసే క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెమీ కండక్టర్ ప్రొడక్షన్ ఇండియాలో ఇంక్రీజ్ చేయడానికి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని కూడా లాంచ్ చేసింది.
ఓకే. సో, అయితే ఇప్పుడేంటంటే, మనం ఓన్లీ ఎలక్ట్రానిక్ మొబైల్ ఫోన్స్‌లోనే కాకుండా, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో, స్మార్ట్ ఫోన్స్‌లో, డేటా సెంటర్స్‌లో అండ్ ఏఐలో, మెషిన్ లెర్నింగ్‌లో ప్రతి చోట మనం సెమీ కండక్టర్స్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి, సెమీ కండక్టర్ ప్రొడక్షన్ మనం కంటిన్యూయస్‌గా ఇండియాలో రన్ చేయాలన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో, డేటా ఏమిచ్చారంటే, ఇండియాలో నో ఆపరేషన్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఇప్పటి వరకు కూడా లేదు. మనం 10 ప్రాజెక్ట్స్, 12 ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం కానీ ఏ ప్రాజెక్ట్‌లో కూడా ఫ్యాబ్రికేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పారంటే ఇండియాలో జరిగే ప్రొడక్షన్ అసలు ఇండియా నుంచి ఉన్న డొమెస్టిక్ డిమాండ్‌ని అసలు మీట్ అవ్వట్లేదు. చాలా స్కోప్ అయితే మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ అంతే కాకుండా రీసెంట్‌గా క్యాబినెట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0కి అప్రూవల్ అయితే ఇచ్చింది. ఆ అప్రూవల్‌లో 12 ప్రాజెక్ట్స్‌ని కొత్తగా తీసుకురానున్నారు. అండ్ అందులో కూడా వాళ్ళు అసెంబుల్ మీద, టెస్టింగ్ మీద, ప్యాకేజింగ్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఓవరాల్‌గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 వచ్చింది. చాలా బడ్జెట్ అలోకేషన్ అయితే ఇచ్చారు కాబట్టి, మనం సీజనల్‌గా కాకుండా కంటిన్యూయస్‌గా చిప్ మేకింగ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే మనకు జియో పొలిటికల్ టెన్షన్స్ తెలుసు. సప్లై చైన్ ఎప్పుడెలా ఉంటుందో తెలీదు. సో, మోస్ట్‌లీ ఇప్పుడు అడ్వాన్స్ చిప్స్ అనేవి తైవాన్ ప్రొడ్యూస్ చేస్తుంది 90% ఆఫ్ చిప్స్. సో, ఇన్ కేస్ తైవాన్, చైనా గొడవయ్యి వాళ్ళు స్టాప్ చేశారు అంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ అదర్ కంట్రీస్? ఓకే. మనకు తెలుసు కాన్ఫ్లిక్ట్స్ ఎలా జరుగుతున్నాయి వెస్ట్ ఏషియాలో. దానివల్ల మనం ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇన్ కేస్ ఇలాంటి వార్సే సెమీ కండక్టర్స్ టాప్ ఉన్న కంట్రీస్‌లో అయినట్లయితే ఆఫ్‌కోర్స్ మనకు ఎలక్ట్రానిక్ కంపెనీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ మొత్తం డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతే కాకుండా మనం డిజిటల్ సావరిటీ, టెక్నాలజీ సావరిటీ మీద ఫోకస్ చేయాలి అంటే డిజైన్స్ అనేవి ఇండియాలోనే డెవలప్ చేయాలి అన్నట్టు కూడా చెప్పారు. అండ్ దాంతో పాటు లాంగ్ టర్మ్‌గా కూడా ఇండస్ట్రియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ పాలిసీ సపోర్ట్ ఇస్తూ ఉంది. క్యాపిటల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇండియాలో కూడా మనకు టాలెంట్ ఉంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది. వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఓవరాల్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసినట్లయితే ఈ సెక్టార్‌లో చాలా గ్రోత్ అనేది కనిపిస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్‌గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇక్కడ టైటిల్ ఏం చెప్పారు అంటే బ్యాటిలింగ్ డ్రగ్ అబ్యూస్. ఈ టాపిక్ వచ్చేసి కేరళ గురించి ఇచ్చారు. రీసెంట్ గా మనకి ఎన్సిబి నేషనల్ ఓకే మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మనకి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ రీజన్ లో ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ ఓపియం అవుతూ ఉంది. అందులో కంట్రీ ఏంటి మయన్మార్ తో ఇండియా డైరెక్ట్ గా బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి అక్కడి నుంచి డ్రగ్స్ అనేవి విపరీతంగా ఇల్లీగల్ గా ట్రాఫిక్ అవుతూ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్న యూత్ కి అలవాటు అయిపోతున్నారు, వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్పింది కదా. అంతేకాకుండా ఇప్పుడు మన ఇండియాలో డెవలప్డ్ స్టేట్ అంటే ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా మనం చెప్పే ఆన్సర్ ఏంటి కేరళ. ఎందుకంటే అక్కడ లిటరసీ ఎక్కువ, అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది అండ్ అక్కడ రెమిటెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, హెల్త్ ఇండికేటర్స్ ఉంటాయి అండ్ అక్కడ చాలా సొసైటల్ ప్రోగ్రెస్ ఉంది. కానీ ఇప్పుడు ఆ స్టేట్ ఫేస్ చేస్తున్న ఏకైక ఛాలెంజ్ ఏంటంటే డ్రగ్ ట్రాఫికింగ్ అన్నమాట. అందుకని సీఎం ఆఫ్ కేరళ ఏం చెప్పారంటే స్టేట్ లో ఉన్న యూత్ అరౌండ్ 60-65% ఉన్నారు. వీళ్ళ యొక్క పొటెన్షియల్ అనేది ప్యారలైజ్ అవుతుంది, డిస్ట్రాయ్ అవుతుంది బికాస్ ఆఫ్ నార్కోటిక్స్ కి అలవాటు అవ్వడం వల్ల అని చెప్పారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏంటి వాళ్ళకి ఆ డ్రగ్ మత్తులో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్ అదంతా ఏం వాళ్ళకి తెలియదు. ఇట్ విల్ బి అండర్ లైక్ ట్రాన్స్ లో ఉంటారనమాట వాళ్ళు. సో అందుకని అక్కడ వాయిలెంట్ క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది కేరళలో. ఇప్పుడు ఆ క్రైమ్ రేట్ ని కంట్రోల్ చేయాలంటే దే హ్యావ్ టు కంట్రోల్ దిస్ డ్రగ్ ట్రాఫికింగ్. అందుకని ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది, ప్లీజ్ మేక్ ఎ నోట్. దాని పేరు వచ్చేసి ఆపరేషన్ తూఫాన్ అనమాట. ఆపరేషన్ తూఫాన్ ఏంటంటే నార్కో హంట్ ఇన్ కేరళ. ఇది ఒక ఫ్లాగ్షిప్ స్టేట్ వైడ్ యాంటీ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అని కూడా అంటున్నారు. సో ఇందులో ఏంటంటే వాళ్ళు పోలీస్ వాళ్ళే కాదు, ఈవెన్ ఎక్సైజ్ డ్యూటీ చేసే వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, లోకల్ బాడీస్, పేరెంట్స్, టీచర్స్, ఎన్జిఓస్, వాలంటీర్స్, యూత్ అందరూ కలిపి కూడా కలిసికట్టుగా ఈ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో మెయిన్ గా 3 పాయింట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే స్ట్రైక్స్. మనకి ఎక్సైజ్, పోలీస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే సడన్ గా వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్స్ చేయడం, రేడ్స్ చేయడం, అరెస్ట్ చేయడం లాంటివి చేస్తారు. అండ్ అంతేకాదు వాళ్ళకి దొరికినంత డ్రగ్స్ ని వాళ్ళు సీజ్ కూడా చేస్తూ ఉంటారనమాట.
సో వాళ్ళు టార్గెట్ చేసి ఈ యొక్క కార్టల్స్ ఉంటారు కదా, డ్రగ్ ఎవరైతే మాఫియాస్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరనైతే సీజ్ చేసి వాళ్ళంతా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎవరు చేస్తారు? పోలీస్ వాళ్ళు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వారియర్స్. ఏం చేస్తున్నారు వారియర్స్ అంటే ఎవరు అంటే పోలీస్ క్యాడెట్స్, ఎన్సిసి పీపుల్, యూత్, స్టూడెంట్స్, టీచర్స్, ఎన్జిఓస్, వాలంటీర్స్ వాళ్ళందరూ అవేర్నెస్ ని కల్పిస్తూ ఉంటారు. మాస్ అవేర్నెస్ మూవ్మెంట్. డ్రగ్స్ యూజ్ చేయకూడదు, ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎవ్రీథింగ్ అవేర్నెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తుఫాన్ కేర్. తుఫాన్ కేర్ అంటే ఎవరైతే ఆల్రెడీ అడిక్ట్ అయ్యారో డ్రగ్స్ కి యూత్, వాళ్ళకి రీహాబిలిటేషన్ అనమాట. కౌన్సిలింగ్ ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మంచిగా మళ్ళీ మార్చేసి మళ్ళీ రీఇంటిగ్రేట్ చేయడం లాంటివి 3 ఇంపార్టెంట్ స్టెప్స్ చేస్తున్నారు. సో మీకు ఎక్కడైనా సరే కేస్ స్టడీ ఎథిక్స్లో వచ్చినట్లయితే మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్, మీ దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, హౌ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ మెజర్స్ అన్నప్పుడు ఈ 3 పాయింట్లు తీసుకొని కేరళ గవర్నమెంట్ చేస్తున్న ఆపరేషన్ తుఫాన్ ఇది వేరే స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి ఒక కేస్ స్టడీ లాగా కూడా రాసుకోవచ్చు. ఇట్ విల్ బి లైక్ ఎ వాల్యూ యాడెడ్ మెటీరియల్ అనమాట. సో ఇక్కడ నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ ఈస్ అండర్టేకెన్ బై ఎలక్షన్ కమిషన్ టు ఇంప్రూవ్ ద అక్యురసీ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అని అసర్షన్ ఇచ్చారు. రీజన్ ఏంటి? ద ప్రాసెస్ ఇంక్లూడ్స్ ఫీల్డ్ వెరిఫికేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్. ఓకే, ఆప్షన్స్ చూసి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఇది ఫార్మాట్. ఇంతకుముందు వచ్చేవి 1997 తర్వాత రాలేదు, బట్ మళ్ళీ ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ 2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు మానస్బల్ లేక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ Gandarbal district of Jammu and Kashmir. Second వచ్చేసి it is regarded as the deepest freshwater lake in Jammu and Kashmir. Third వచ్చేసి it is a Ramsar site. Fourth వచ్చేసి it is connected with Jhelum river through a canal. How many of the above statements are correct? సో ఒక్కసారి మీరు ఆలోచించి జస్ట్ అట్లీస్ట్ మీకు తెలియకుండా ట్రై అయితే చేయండి ఆన్సర్ ఏంటి అని చెప్పి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీరు కనుక మీ యూపీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుందండి, కొత్త బ్యాచ్ వెరీ సూన్. అండ్ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ మన దగ్గర ఆఫ్లైన్లో ఉంటుంది అండ్ అలాగే ఆన్లైన్లో కూడా కోచింగ్ అవైలబుల్గా ఉంటుంది. మీరు కనుక కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే యూ కెన్ అప్రోచ్ అస్ గైస్ అండ్ యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765553. మన దగ్గర మాత్రం ఎవ్రీడే మినిమం 4 hours క్లాసెస్తో పాటు ఎవ్రీడే మనకి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది అండ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వాళ్ళకి. అండ్ ఈవెన్ రెగ్యులర్గా మేము ప్రిలిమ్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. అండ్ మీకు కావాల్సిన మెటీరియల్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్ వచ్చేసి 10 months. 10 months తర్వాత కూడా 1 year మీకు రికార్డెడ్ క్లాసెస్ అవైలబిలిటీగా ఉంటాయి. ఓకే, సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్. మీరు వచ్చి డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్నట్లయితే ఐ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ ఆఫీస్. మన ఆఫీస్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారో, దానిపైన 2nd and 3rd floorలో ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ఆఫీస్ అండి. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.